డిజిటలైజేషన్ ప్రాసెస్లో యా. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు వాంటెడ్ సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు సినిమా కథ చెప్పాలనుకుంటాడు. సో ఎవరిని ఆపగలం మనము? ప్రతిదీ ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అనుకుంటాం, మీరు ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి, ప్రతి రైతు ఏమంటాడు, ఈ సంవత్సరం పంటలు పండలేదండి, ఈ సంవత్సరం ఏ కాలం పాపం ఆయనకు పంట పండింది చెప్పండి. కానీ సంవత్సరానికి 3 పంటలు పండిస్తూనే ఉంటాడు ఆయన కష్టపడి. సో సేమ్ ఫిల్మ్ మేకర్ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఇట్స్ హోప్ బేసికలీ. ఈసారి బాగుంటుందేమో మూవీ, ఈసారి బాగుంటుందేమో. ప్రతి ఫిల్మ్ మేకర్ అదే అనుకుంటాడు, నా సినిమా బాగుంటుందేమో అని. ఇంకా ఫైనల్ ఈ సినిమా రిలీజ్లో కానీ బిజినెస్లో కానీ ఇష్యూస్ ఈరోజు ఇష్యూ కాదండి. ఆ సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. హాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది, బాలీవుడ్లో ఉంది. అన్ని వుడ్లలో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలీజ్ సినిమా చూడండి, ఎందుకంటే ఆర్ట్ ఫామ్ అందరికీ నచ్చదు యాక్చువల్గా. ఆర్ట్ ఫామ్ సక్సెస్ రేట్ కూడా 20% ఉంటుంది, 15 to 20%. అది ఎవ్రీవేర్, ఎవ్రీ ఆర్ట్ ఫామ్. ఫర్ నో రీజన్ ఆన్ ది ఎర్త్ ఒక పెద్ద అద్భుతమైన పెయింటింగ్ సూపర్ హిట్ అవుతుంది. అండ్ ఫర్ మెనీ రీజన్స్ మళ్ళీ అదే పెయింటర్ ఇంకో పెయింట్ వేస్తే అటర్ ఫ్లాప్ అవుతుంది. సో ఇట్స్ ఇన్ ద ఇట్స్ ఆల్ ఇన్ ద అలైన్మెంట్ అనమాట. ఇన్ నేచర్ ఎవ్రీథింగ్ అలైన్ అయ్యి ఆ సినిమాని సక్సెస్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ ఆల్, మనం మంచి సినిమా తీయాలి, మన ఇంటెన్షన్ ఆఫ్ ఫిలిం మేకింగ్ షుడ్ బి గుడ్ అని నేను అనుకుంటాను. సరే అండి, ఇంకొకటి చిన్న సినిమాలకి ఐ హ్యావ్ బీన్ హియరింగ్, మీరైన డిజిటల్ బిజినెస్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి లంసమ్ అమౌంట్ల కంటే కూడా ఎక్కువ పేపర్ వ్యూ ఇవన్నీ చేస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారండి. హౌ డస్ దిస్ మోడల్ వర్క్? ఇట్స్ ఎ గుడ్ మోడల్ అండి. యాక్చువల్గా వన్ వే అంటే మనము ముందే ఫుల్ బిజినెస్ చేసుకోవడం అదొక స్టైల్. వన్ టైం పేమెంట్ వచ్చేస్తుంది. సపోజ్ కొంచెం అప్రిహెన్షన్స్ ఉంటాయి ఓటీటీస్కి, అమ్మో ఇంత లంసమ్ అమౌంట్ ఇస్తే మాకు వర్కౌట్ అవ్వద్దో లేదో అంటే, ఎందుకంటే చిన్న సినిమా గ్యారంటీ లేదు కదా, అంటే హిట్ అవుద్దా లేదా ఇది సినిమా. కాబట్టి అప్పుడు పేపర్ వ్యూలో ఆఫర్ చేస్తారు. అప్పుడు ఆఫర్ చేసినప్పుడు రైట్స్ అన్ని ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి కదండి. సో హీ కెన్ ఎక్స్ప్లోర్ ఫర్ లైఫ్ టైం. యాక్చువల్ కొంచెం ఓపిక్గా కనుక ఎక్స్ప్లోర్ చేసుకుంటే పేషెంట్గా, సో తనకు కొన్ని సంవత్సరాలు అలా రెవెన్యూ వస్తూ ఉంటుంది. బట్ హీ హాజ్ టు పొజిషన్ ఇట్ వెల్. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కరెక్ట్గా పొజిషన్ చేసుకోగలగాలి ఓపిక్గా. వర్క్ అవుతుందండి ఈ మోడల్? డూ యూ నో ఎనీ ఎగ్జాంపుల్స్? అసలు అంటే ఫుల్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంటే ఇమ్మీడియట్లీ మనం పెట్టిన డబ్బు రావాలి అని అంటే అవ్వవచ్చు. బట్ ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. దావుద్ గారు, ఇప్పుడు మనం 80sలో చూసుకుంటే ఎవరింట్లో చూసినా 4 పిల్లలు కామన్గా ఉండేవాళ్ళు. 90sలో 3కి వచ్చారు. తర్వాత అసలు ఆడపిల్ల వద్దు, ఆడపిల్లని లేకుండా చేద్దాం అన్నట్టుగా అప్పుడు సర్వీస్ సెంటర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఎంటైర్ డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది. అసలు 1000 మందికి ఎప్పుడన్నా ఒకళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదనేది ఎప్పుడన్నా వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు అది చాలా కామన్గా, చాలా క్వైట్ న్యాచురల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ అనాలిసిస్ని పట్టే మీరు రాశారా సార్ ఈ పాయింట్స్? అవును సార్. ఈ అనాలిసిస్ ఐడియా ఉందా మీకు? యాక్చువల్లీ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ద మేజర్ స్ట్రైకింగ్ థింగ్ విచ్ మేడ్ అస్ టు డూ ద స్టోరీ ఈస్ దట్ మనం ఆల్మోస్ట్ ఐ థింక్ 2 years back we have crossed China. We are the most populated country right now, I think. Correct. So the census వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. బట్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఎక్కడ చూసినా ఈ ఐవీఎఫ్ ఆర్ వాటర్ ఫర్టిలిటీ సెంటర్స్ అనేది ఎక్కడ చూసినా కనపడుతుంది. ఎందుకు అని ఒక చిన్న దట్ క్యూరియాసిటీతో ఇది స్టార్ట్ అయింది సార్ యాక్చువల్లీ. సో అప్పుడు we started doing it and we found out that there are issues and all. That is what we have addressed in the movie, but in a very entertaining way. That is the advantage we had. I mean, like. సంజు గారు, ఇప్పుడు చూస్తే చాలామంది కూడా మెయిన్ రూరల్ సర్కిల్లో కాకపోయిండొచ్చు, కానీ ఇక్కడైతే కనుక ఇప్పుడు మాకు అసలు పిల్లలే వద్దు, మేమిద్దరమే అనే వాళ్ళకి ఈ సినిమా ఎలాగా కనెక్ట్ అవ్వచ్చు? సార్, మేమేంటంటే ఈ పిల్లలు వద్దనుకునే వాళ్ళ గురించి, లేదంటే జెనెటికల్గా రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ దిస్ సార్. పాపం గాడ్స్ గ్రేస్ వల్ల వాళ్ళకి జెనెటికల్గా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటాను. బట్ ఇప్పుడు ఏంటంటే
చాలామంది ఈ అలవాట్ల వల్ల డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఈ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల తెచ్చుకుంటున్నారు బేసిక్గా ప్రాబ్లమ్స్ని. సో వాళ్ళ కోసం మా మెయిన్ ఫోకస్ ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ అండి. బట్ పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఇట్స్ దేర్ ఓన్ ఫ్రీడమ్ అండి, అంతే. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. థ్యాంక్ యూ. సంజీవ్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి అండి. హాయ్. ఫస్ట్ ఏబిసిడి అన్నారు, ఆ తర్వాత సంతాన ప్రాప్తి రహస్యం అంటున్నారు. మంచి అచ్చ తెలుగు టైటిల్ చాలా బాగుంది, ప్లస్ టీజర్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా ఫర్టిలిటీ సెంటర్స్ మీద సంధిస్తున్న బాణం అనుకోవచ్చా? అస్సలు కాదండి. ఇట్స్ అబౌట్ పిల్లలు లేని ఒక కపుల్. అది మీకు ట్రైలర్లో అర్థమైపోయి ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనం అంటే జనరేషన్స్ నుంచి